ఇదిగోండి మనము నెక్ వేసుడు చూపించిన కదా, నెక్ వేసిన తర్వాత హ్యాండ్స్ వేసుడు అంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని 2 వీడియోల కింద వేసుకున్నా. హ్యాండ్స్ లైనింగ్ అతక పెట్టినాలో ఎట్లా రెడీ చేసినా, లోత ఎట్లా తీసినా, ఎట్లా కట్ చేసి మొత్తం అనేది చూపించిన కదా. మనం సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా బ్లౌజ్కి వేసుకుందాము. బ్లౌజ్కి వేసుకునేటప్పుడు చాలామంది ఏమంటారంటే వేసేటప్పుడు తప్పు అవుతుంది, ఉల్టా సీదాలు అవుతున్నాయి, మళ్ళీ అతక పెట్టినాక కూడా మనకి ఇక్కడ తెలుస్తలేదు. ఇక్కడ కుట్టేసిన తర్వాత కూడా ఇక్కడ తక్కువ ఎక్కువలు అయితే కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఉంది కదా ఇప్పుడు మనం అవునవును బ్లౌజ్ ఫస్ట్ మన కొలత బ్లౌజ్ తోటి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళ, పాతగా వచ్చిన వాళ్ళ, కొత్తగా కుట్టేటోళ్ళ, అసలే రానోళ్ళ కాదు. ఎవరమైనా సరే లైనింగ్ అతక పెట్టినాక మనం బయట కుడుతున్నప్పుడు ఎప్పుడు కానీ భయంతో కుట్టాలి. మనకు ఎట్లా అనేది కాదు, కరెక్ట్గా వస్తేనే మనకు గిరాకీ ఇస్తారు. కరెక్ట్ వచ్చిందా, ఎక్కడ వరకు చంక బట్టలు పడతాయి, మళ్ళీ పడతాయా, మళ్ళీ పడ్డాయి కూడా మనకు కనబడతాయా, లేదంటే మనకు చుట్టుకొలత సరిపోతుందా, లోతు కరెక్ట్ తీసినామా అనేది చూసుకోవాలి. ఇట్లా తీసుకొని నార్మల్గా ఇట్లా మనం కచ్చకలాగా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం ముందు లోతు తీసింది పట్టుకోవాలి. దీన్ని అప్పట్లోపు మనం ఇది ఎట్లా పెట్టుకోవాలో చూడండి. అస్సలు ఇదే పెట్టుకున్నట్టు తప్పు చేస్తారు. వెనక భాగం పెట్టుకోవాలి, ఇట్లా ముందుకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇది చూసుకోవాలి. హ్యాండ్స్ లోతు ఇట్లా ఓపెన్ చేసి లోతు ఎటు పక్క ఉందని చూడాలి. ఇది పెడితే లోతు ఇటు పక్క ఉంది, ముందు వెనక భాగం ఉంది. ఇది రాదు చేతు, ఇది దీనికి వస్తుంది. ఇలా తిప్పడం వరకల్లా ఇక లోతు ముందు భాగం చేతు ఇట్లా వచ్చిందా, మీది పెట్టు వచ్చిందా అట్లా. ఇక్కడ సైడ్కు ఇది అంటే ముందు భాగము లోతు, ఇది అరచేతులు అనే విధంగా పెట్టుకోండి. ఇట్లా ఇది పక్కన పెట్టేద్దాం, తీసి ఈ చేతి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేటప్పుడు 2 కచ్చికలు పెట్టుకున్న సమానం పెట్టుకోవాలి. ఇక్కడ పైపింగ్ వేసినా ఏది వేసినా షోల్డర్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అనుకోవాలి. ఇలా సమానం పెట్టాలి. పెట్టి కొంచెం ముందు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. క్లాత్ మంచిగా ఎక్కువ పెట్టుకోవాలి. ఫీట్ కంటే కొంచెం ముందు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. క్లాత్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇక్కడ భుజం మీద కొచ్చగా లేచినట్టు అవుతుంది అంటారు. ముందు భాగం సాగనీయద్దు, ఇలా కొట్టినట్టు పట్టుకోవాలి. చేతులు కూడా మనకు కరువు తిరిగే వరకల్లా క్రాస్ అవుతాయి కాబట్టి సాగదీయద్దు. కింద క్లాత్ని సరిగ్గా పెట్టుకొని పైన క్లాత్ ఇలా చేతిలో పట్టుకొని దాని మీద వదులుకుంటూ పోవాలి. నెక్ వేసినట్టు చేతి కూడా ఇలా వదిలేసుకుంటూ వేసుకుంటూ పోతే కరెక్ట్గా వస్తుంది. ఇగో వెనక భాగం ముందుకు సరిపోయేటంత ఎగ్జాక్ట్గా వచ్చింది. కత్తరి అది అలా కనబడుతుంది. నెక్స్ట్ ఇట్లనే కట్ చేసి వెనక్కి తిప్పి మళ్ళీ ఇదే కుట్టు సెకండ్ రౌండ్ కూడా వేసుకురావాలి. ఖర్చు ఎక్కువ తీసుకోవడం వల్ల ఫినిషింగ్ ఉగ్గులు రావడం కానీ, ముడతలు కానీ అలాంటివి ఏవి రావన్నట్టు కరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ కుట్టు మీదనే వేసుకుంటూ రావాలి. ఓకే, మళ్ళీ ఇప్పుడు బాడీని పట్టుకోవాలి. చేతి కరెక్ట్ షేప్ అట్లే ఉంచాలి. రౌండ్ తిప్పుకుంటూ రావాలి. దాని మీద పెట్టి క్లాత్ను రౌండ్ తిప్పుకుంటూ రావాలి. ఇలా కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక చేతి భాగం కొంచెం ఎక్కువ వచ్చింది. ఏది ఎక్కువ వచ్చినా ప్రాబ్లం కాదు. బాడీ ఎక్కువ వస్తే ప్రాబ్లం అనిపిస్తే, చేతి అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా ఎక్కువ వస్తే ఏం కాదు. నేను క్లాత్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నా. మళ్ళీ డబుల్ కుట్టేసేసుకోవాలి. వేసుకొని ఎక్కడన్నా కొంచెం మీకు ఎక్కువ తక్కువ ఏదన్నా కనబడితే దారాలు అవి ఉంటే నీట్గా వేసుకోవాలి. మనకు ఈ ఫినిషింగ్ చూస్తే బోటిక్ ఫినిషింగ్ లాగా కనబడాలి. ఒక చేతి అయిపోయింది కదా, ఈ చేతు నెక్స్ట్ చేతు ఇలాగ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ముందు భాగం వెనక్కి పోతుంది, వెనక భాగం ముందుకు వస్తుంది. దీన్ని ఇలా పెట్టుకొని ఇది కూడా అట్లనే పోతుంది. సేమ్ దీన్ని మధ్యలో పెట్టినాక చూపించాను కదా, ఇది మార్క్ అనేది ఖర్చు మంచిగా తీసుకుంటే మనకు మంచిగా భుజం నిలబడుతుంది. ప్లస్ మళ్ళీ బ్లౌజు కొచ్చగా లేచి నిలబడదు భుజం కాడ.
చేతిని ఇలా మడుచుకుంటూ పెట్టుకుంటూ దాని మీద ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వదులుకుంటూ వెళ్ళాలి క్లాత్ని. ఇంకా కొంచెం ఎక్కువ అయ్యింది. మళ్ళీ రెండో కుట్టు వేసుకుంటూ రావాలి. మళ్ళీ రెండో కుట్టు. నేను మొత్తం ఏది స్కిప్ చేయకుండా చూపిస్తున్నా, అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఇది చూసి కుట్టుకోవచ్చు అని. 2 కుట్లతో సహా. వీడియోలు ఎంత ఎక్కువైనా సరే మీకు ఓపిక ఉన్న వాళ్ళు రాని వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్గా చూస్తారని మాత్రం చూపిస్తున్నా. నేహ అయిపోయిందా? కుట్లేసా మార్కింగ్ పెట్టుకున్నావు కదా, ఒక్కొక్క కుట్టేయి. ఒక్కొక్క కుట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇగో నేను కూడా పెట్టుకుంటున్నా. ఇప్పుడు కుట్టిన ఎప్పుడు ఈ వీడియో చూసుకో. ఇది కూడా అట్లనే. ఇలా ఆల్రెడీ నేను ఇట్లాంటి వీడియోలు పెట్టినా, కానీ చాలామందికి తెలుస్తలేదు కదా అని మళ్ళీ చూపిస్తున్నా. ఫస్ట్ మీకు అంతగానం పెట్టుకోరాకపోతే ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి వెనక సైడ్. ఇట్లా కింది నుంచి నీకు అలవాటు ఇంకా మీది చేతుల కాడ నుంచి ఉందా? కింది నుంచి వేస్తా నేనైతే. కింది నుంచి వేస్తే కంఫర్ట్గా మనకు సాగకుండా ముందు భాగము కనబడితే ఒక సైడు లోపలికి ఇట్లా మనకు అనుకుంటూ కుట్టుకోవచ్చు. ఇది కూడా అట్లనే ఫోల్డ్ చేసుకొని ఇది కూడా అట్లనే చూసుకోవాలి. వీపు భాగం కంటూ పట్టి కొంచెం తక్కువ ఉంది కాబట్టి అట్లనే పెట్టుకోవాలి. వీపు భాగంకి ఇది పెట్టుకోవాలి. నాకు ఇది కొంచెం టైట్ ఉంది కాబట్టి కొంచెం లూజ్ వేసుకుంటా కుట్టుగా, అంతే. 4 భాగాలకు మార్క్ వేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ భాగం వచ్చేసరికి చంక భాగం. నేను ఆ భాగంకి వచ్చేసరికి మార్కింగ్ చూపిస్తే ఎట్లా పెట్టుకోవాలనేది. ఇప్పుడు ఫస్ట్ ఈ భాగం పట్టుకున్నాం కదా, దీన్ని తీస్తా. ఈ కింది భాగానికి ఇలాగే పిన్ను పెట్టేస్తా. ఇది పట్టు ఇట్లా పట్టుకొని సమానంగా ఇట్లా కుట్టు స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేస్తూ స్ట్రేట్గా కొంచెం అంత దూరం వచ్చినాక కొంచెం డాట్ పడే ప్లేస్ దాకా కాకుండా ఈ శంఖ భాగంలో ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసుకోవాలి. ముందు భాగం వెనక భాగం ఎక్కువ తక్కువ లేవు, కరెక్టే ఉన్నాయి అంటే ఇలా పట్టుకోవాలి. ఇక కరెక్టే ఉన్నాయి, ఈడ ఎక్కువ తక్కువ లేవు. ముందు భాగం పెద్దగా వెనక భాగం చిన్నగా ఉంటే మనకు కొంచెం డాట్ వేసుకున్నాడు సెట్ చేసుకున్నాడు టైం పడుతుంది. కరెక్టే ఉన్నాయి కాబట్టి ఈడ ఒక పిన్ను పెట్టుకొని ఇప్పుడు ఈ దాకా రావచ్చు. ఇంకా జరం దూరం కూడా రావచ్చు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ చంక భాగం కొలుసుకోవాలి. అయితే ఈ చంక భాగంకి ఈ చంక భాగంకి సెట్ అయింది, కరెక్ట్ వచ్చిందా అని చూసుకోవాలి. నేను దీనికంటే కొంచెం లూజ్ పెట్టుకుంటున్నా కాబట్టి కొంచెం లూజ్ పెడతా. గీడు ఉంది కదా, గీడికి. నెక్స్ట్ వచ్చేసి చేతి పొడవు కూడా పెట్టుకోవాలి. ఇందాక వచ్చిన తర్వాత అయినా సరే ఇది మీరు చూసుకోండి. ఇట్లా 2 సార్లు కుడితే అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చేతులే కాబట్టి పొడుగు దాకా పెట్టబడది, కానీ అయినా పెట్టుకోవాలి. కొంచెం లూజ్ పెట్టుకుంటా. మార్క్ పెట్టేటప్పుడు ఇదే మార్క్ పెట్టుకున్నా కాబట్టి కొంచెం ఇట్లా కుట్టు సమానం వస్తుంది మనకు. ఒక్కసారి నేను ఇది చూడలేం కదా, ఇప్పుడు చూద్దాం. ఒక పట్టి సైడ్ టైట్ అయితే మళ్ళీ టైట్ అవుతుంది అన్నట్టు, అందుకే ముందే చూసుకోవాలి. ఇట్లా ఒకటో కుట్టు దగ్గర ఉంటే రెండో కుట్టు దగ్గర కరెక్ట్ వచ్చింది కదా. ఇట్లా ఇవి సమానం వస్తాయి. ఒకవేళ రాకపోతే చేంజ్ చేసుకోండి అంతే. ఇప్పుడు దీనికి కొంచెం ఇట్లా ఎక్కువ తక్కువ ఉన్నాయి. చేతులు మన ఖర్చు సరిపోతుంది కదా, ఖర్చు ఉంచుకున్నంత ఉంచుకోవాలి. మళ్ళీ కింది భాగం ఎంత ఉందో అంతే గ్యాప్, అంతే స్పేస్ ఉంచుకుంటే నాకు ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు కాదు, అసలు బ్లౌజ్ మొత్తం పక్కల కుట్లు వేసినాక కట్ చేసుకోండి, సెట్ చేసుకోండి. ఈ సైడ్ వేసుకున్నట్టు ఈ సైడ్ కూడా అట్లనే వేసుకుందాం. ఈ సైడ్ ముందు భాగం మీదికి కనబడుతుంది మనకు, ఇక్కడ సైడ్ కూడా అట్లనే వేసుకోవాలి.
ఇక్కడ మార్క్ పెట్టిన ప్రకారం పెట్టు. ఇక్కడ సంఖ దగ్గర దాకా వచ్చినాక ముందు భాగం వెనక భాగం ఎక్కువ తక్కువ అవుతుందా చూసుకో. ఎక్కువ తక్కువ అయితే లేదు, కరెక్టే ఉంది అనుకుంటే కొంచెం దూరం వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఆపేసుకో. ఇంతే. మళ్ళీ చంక దగ్గర వంకర తిరుగుడు అవుతుంది బాగా. మనకి ఇది కరెక్టే వచ్చింది, ఒకటి వంకర తిరగలేమంటే రెండోది కూడా రాదని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి కొలత బ్లౌజ్ దాంతో పెట్టుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇట్లా దాన్ని మళ్ళీ చేతి భాగం పెట్టుకోవాలి. చేతి మార్కర్ ఈ సంఖకు చేతికి మార్కు కరెక్ట్గా క్రాస్ కాకుండా కరెక్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని గట్టి కుట్టేసుకొని కట్ చేసేయాలి. కట్ చేసి ఈ ఖర్చు అనేది మనం చెప్పిన కదా వెనక భాగం ఎంతుందో అంత ఉంచుకొని కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా ముందుకు వెనకకు ఓర్లాకి వేసుకున్న పక్కల కుట్లు వేసుకున్న చూసిన నీట్గా కనబడేటట్టు వేసుకోవాలి. ఎప్పుడు మనం కొలత బ్లౌజ్ తోటి కొలుసుకొని పక్కకు 3 కుట్లు అనేటివి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా. ఇది బాగా అంటే బాగా లెంత్ అయిపోతుంది. వీడియో చూడండి. ఒక కాజాపట్టి నుంచి కాజాపట్టి దాకా నేను కొంచెం లూజ్ పెట్టుకున్నా కాబట్టి కొంచెం లూజ్ వచ్చింది. ఈ కుట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం మీద ఇంత లూజ్, నాకు లూజ్ కావాలి కాబట్టి ఇంత లూజ్ పెట్టమన్న వాళ్ళకు ఇట్లా లూజ్ పెట్టుకుంటూ వస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది బ్లౌజ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కరెక్ట్ రావాలి. నాకు ప్లస్ మార్కు రావాలి. కొంచెం ఎక్కువ తక్కువతోటి ముందు భాగంలో సంకలల్లా అన్నిట్లల్లా అంటే ఇలా కుట్టుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది ప్లస్ మార్క్. ఇక్కడ కూడా ఓకే. చూడు నేహ, నీది అయిందా? తిని కూడా పక్కల కుట్లేస్తుంది. మొత్తం నేను చెప్పిన విధానంగానే ఇలా ఇప్పుడు కుట్టేటప్పుడు చూసి అట్లనే వేసుకుంటూ వస్తుంది. కుట్లు టెన్షన్ మందం చూసి వేసుకో అని చెప్పిన. ఒకటి గ్యాప్ ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది. ఇలా రావద్దు. కింద ఫస్ట్ ఇట్లా పెట్టుకున్నాక సెట్ చేసుకో. ఇక్కడ పెట్టుకో ఫస్ట్ ఇట్లా. ఆడికేనా మార్కు? అది పెట్టుకో. పెట్టిన తర్వాత సంకల దాకా సెట్ చేసుకో. నువ్వేం కుడుతున్నావు? ఇగో గవేలు ఎంకుతున్నావు కదా, వెనకకు ముందుకు పడేసి డాట్లు క్రాస్ పట్టీలు క్రాస్ పట్టేసినావు. బాగా వచ్చింది. ఇంతే. ఇది గింత తోటి ఎందుకున్నావు? ఇది ఎక్కువ వస్తుంది దీంతో చూసినావా? కొలత బ్లౌజ్ తోట. మరి క్రాస్ పట్ట వేయకముందే చూసినావా? ఇప్పుడు చూసినా. క్రాస్ పట్ట వేసినాక చూసినావా ఎక్కువ అనిపిస్తుందని? క్రాస్ పట్ట వేయకముందే చూస్తే నువ్వు ఇక్కడ తీసుకుంటేవి. క్రాస్ పట్ట వేసినాక తీస్తే ఇక్కడ ఎక్కువ అయితే గలీజ్ ఉంటుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం కాదు. మరి గల్ల చిన్న కొడుతుంది కదా, ఆడ తీసి గల్ల కట్ చెయ్యు. గల్ల కొలిచి చూడు. ఇక్కడ కుట్టిప్పి గల్ల కట్ చెయ్యు. చూడు అట్లా. గల్ల చిన్నగా ఉన్నది. ఇది కూడా చిన్నగా అనిపిస్తుంది నువ్వు అతుకు పెట్టిన తర్వాత. ఇట్లా కొలుపమ్మా, కొలిస్తే తెలుస్తుంది. కరెక్టే ఉంటే కరెక్టే. కుట్టు కిడిచిపెట్టి కొలు. ఇంకా జరుపు. చూడు చిన్నగా అయింది. చిన్నగా అయింది కదా. ఇక కుట్టుకున్న వీడికి అందుకుంటావు. పెడితే చిన్నగా అయింది కదా. ఇది కట్ చేస్తే నీకు డాట్ వేయకుండా కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇది వేసినాక 2 క్రాస్ పట్టీలు వేసినాక ఒకటి మీద ఒకటి పెట్టి కుట్టి చేసి ఇస్తాను నేను ఇప్పుడు. ఓకే. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్లు పోతాయి. ఎవరమైనా కుట్టినా, నేను బ్లౌజ్ కుట్టినా వాళ్ళు అది కుట్టేస్తారు. ఇద్దరు షాప్ ఖాళీ అయిపోయింది, వెళ్ళిపోయారు అందరూ. మేము కూడా వెళ్తున్నాము. వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ నొక్కండి. ఓకే, బాయ్.